నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ముఖ్యంగా బీహార్ ఎన్నికల సర్వే ఏం చెప్తా ఉన్నాయి, వాళ్ళేమో తేజస్వి యాదవ్ ఏమో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారు. నిన్న వాళ్ళ కూటమి ఆధ్వర్యంలో మేనిఫెస్టో బయటకు వచ్చింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కరికి 25 లక్షల బీమా కల్పిస్తాం, అదేవిధంగా మహిళలకి ప్రతి నెల 2,500 ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. సాధ్యపడుతుందా? ఈ యొక్క సినారియోని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఈ తేజస్వి యాదవ్ కానీ ఇండియా బ్లాక్ కానీ ఏదో రూపంలో ఏదో ఎన్ని ప్రామిసులు చేసేనా కానీ ఈసారి బీహార్లో మనం ప్రభుత్వాన్ని ఏర్పరిచేయాలని తేజస్వి యాదవ్ చాలా కుతూహలంగా ఉన్నాడు. ఇక అంటే ఈసారి కాకపోతే మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేది చాలాసార్లు ఓడిపోయింది ఈ మధ్యన. లాలూ ప్రసాద్ యాదవ్ కానీ ఆయన కానీ అక్కడ నితీష్ కుమార్ ఎటు ఉంటే అటు ప్రభుత్వం వచ్చేటువంటి దిశ మనం ఈ గత 20 ఏళ్ళని చూస్తున్నాం. అయితే ఇప్పుడు కూడా నితీష్ కుమారు మోడీ ఎన్డీఏ గఠబంధన్లో ఉన్నప్పటికీ ఆ నితీష్ వయోవృద్ధుడైందనేటువంటి ఒక అభిప్రాయము, ఆయన 5 సంవత్సరాల పాటు నడపలేడని, లేదా ఆయనను అసలు ముఖ్యమంత్రి ఇస్తరాలేదు అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. అంటే ప్రజలలో కూడా అది ఒక డౌట్ ఉంది. సరే, ఆయనకు ఉండేటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో ఆయనకు ఉండే పలుకుబడి ఇంకా తగ్గలేదు, కానీ అదొకటి. తేజస్వి యాదవ్ యంగ్ పర్సన్, చాలా యూత్ని బాగా కట్టుకుంటున్నాడు. యూత్, ఆయన కూడా యూత్ కాబట్టి యూత్ నుంచి చాలా రెస్పాన్స్ వస్తున్నట్టు మనం చూస్తాం. ఇది భారతదేశంలో ఈ ఎన్నిక అనేది, బీహార్ ఎన్నిక అనేది భారతదేశ ప్రజాస్వామ్యంలో, రేపు ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా 2 కూటములు, ఎన్డీఏ కూటమి, మహాగఠబంధన్, ఈ రెండింటి మధ్యన కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికగా భావించవచ్చు. అందుకే ఇంతకు ముందే నితీష్ కుమారు మహిళలకు, ప్రతి ఒక్క మహిళకు 10,000 రూపాయల చొప్పున ఆ మహిళా సంఘాల ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. 2,500 కోట్ల రూపాయలు ఒకేసారి రిలీజ్ చేసింది వాడు. ఇక ఇప్పుడేమో ఈ మేనిఫెస్టో ప్రకారము వీరికి 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పి, 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవర్ చేస్తామని చెప్పి, ఇంటి పక్క ఉద్యోగం అంటే మరి ఇది సాధ్యాసాధ్యాలను చూస్తే ఇప్పుడు మనం తెలంగాణలో చూసాం కదా, ఎన్నో రకాలు చెప్పారు. అందులో 1, 2, 3 అట్లా టచ్ చేసి వాటిని, మిగిలిన వాటిని టచ్ చేయకుండానే ఆపేసిండ్రు. అప్పటికే తెలంగాణ అప్పుల పాలైందనే విషయం, సంపన్న రాష్ట్రం అని చెప్పుకున్నప్పుడు కూడా ఇది ముఖ్య అప్పుల రాష్ట్రంగా మిగిలిపోయింది. అది ఇక్కడ కూడా అమలు జరగలేదు. 2 సంవత్సరాలు పూర్తయినాయి. చాలా ఇచ్చిన హామీలు చాలా ఇంకా అసలు ప్రారంభమే చేయలేదు. మరి అక్కడ బీహార్ అనేది మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేటు. ఇక్కడంటే రియల్ ఎస్టేట్ ద్వారా కానీ, తాగుడుతోటి, మందుతోటి, తర్వాత ఈ రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చేటువంటి రిజిస్ట్రేషన్ ఫీజులు, తర్వాత ఈ ఎల్ఆర్ఎస్ ఫీజులు, ఈ రకరకాలై పెంచి కేసీఆర్ బాగా భారం మోపి ఆయన పోయిండు. వచ్చిన వాళ్ళు కూడా దీంట్లో ఈ లడితిలో పడిపోయి, ఊబిలో పడిపోయి వాళ్ళు లేస్తలేరు. మరి బీహార్ పూర్ స్టేటు. నిన్న మొన్న కూడా చాలా స్టాటిస్టిక్స్ వచ్చినాయి. భారతదేశంలో 28, 27 రాష్ట్రాలలో ఆ చివరి అంకంలో ఉన్నది. డెవలప్మెంట్ క్యారెక్టర్ చూస్తే చాలా వాటిలలో కూడా విమెన్ డెవలప్మెంట్ కానీ, చిల్డ్రన్ న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, జీడిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇవన్నీ పారామీటర్స్ చూస్తే చాలా పేదరికంలో ఉన్నటువంటి స్టేట్. లక్షలాది మంది సౌత్ ఇండియాకు వలస వస్తూ బతుకుతా ఉన్నారు. కార్మికులు, కూలీలు, వాళ్ళు చాలా దుర్భరమైన బ్రతుకులు బతుకుతా ఉన్నారు. అక్కడ డైలీ వేజ్ కూడా 300 రూపాయలు దొరకదని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో మరి బీహార్లో మరి ఒక్కొక్క నౌకరి, ఇక్కడే నౌకరీలు 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం అని చెప్పారు. కేసీఆర్ కూడా ఇంటికో నౌకరి అన్నాడు, కానీ ఇంటికి కాదు, ఊరికో నౌకరి కూడా ఇవ్వకుండా ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు కూడా 2 లక్షలు ఇస్తామన్నారు, 1 లక్షని లెక్క చెప్పి పెట్టారు. కానీ అది సాధ్యం కాని విషయము. ఎందుకంటే ప్రభుత్వ నౌకర్లు అనేటి ఇంటింటికోటి ఇవ్వాలంటే దాదాపు అక్కడ 4 లక్షల జనాభా, 3.5, 4 లక్షల 4 కోట్ల జనాభా ఉంటుంది. లేదా కుటుంబాలు కూడా దాదాపు 1.5 కోటి వరకు కుటుంబాలు ఉంటే ఉజ్జాయింపుగా చెప్పవచ్చు. మరి 1.5 కోటి ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారు వీళ్ళు? ఏం ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళు? కూలీ ఇస్తారా? డైలీ కూలీ ఇచ్చేటువంటి ఉద్యోగాలు ఇస్తారా? అట్లిచ్చినా కానీ బీఆర్ బడ్జెట్ సరిపోదు. మరి ఎవరి మీద భారం వేస్తారు? మరి ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారు అనేది స్పష్టత ఏం లేదు. ఏదో చెప్పడం అనేది మన ప్రజాస్వామ్యంలో
రాజకీయ పార్టీలు నాయకులు ప్రజలను మోసగించేటువంటి ఎత్తుగడలు వేయడం అనేది సాధారణం అయిపోయింది. అటు ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవడం లేదు, ఇటు కోర్టు కూడా పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్యాలు ఎవరు ప్రశ్నించేటువంటి వాళ్ళు కూడా లేరు. ఇది ఎట్లా సాధ్యం ఇది అని అడిగేటోళ్ళు లేరు. అయితే రాను రాను ఏమైందంటే ఈ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా, ప్రభుత్వం రావాలంటే ఏ పార్టీ అయినా ప్రజలకు అలవి కానీ హామీలు ఇవ్వడం, తర్వాత బోర్ల బొక్కలు పడడం, తర్వాత రకరకాల ట్యాక్స్లు వేసి మిడిల్ క్లాస్ మీద విపరీతమైన భారం మోపుతున్నారు. కాబట్టి ఇప్పుడు తేజస్వి యాదవ్ కూటమి, ఇండియా బ్లాక్ కూటమి ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టో అనేది మనం తెలంగాణ అనుభవం చూసాం, అదేవిధంగా కర్ణాటక అనుభవం చూస్తున్నాం. ఇది అబద్ధాలు చెప్పి ప్రభుత్వాలు తీసుకున్న తర్వాత వాళ్ళు తొందరగానే మన అల్పాపులమైనటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. కాబట్టి ఇది సాధ్యం కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి సివిల్ సొసైటీ ఉండాలి, కానీ సివిల్ సొసైటీ కూడా యాక్టివ్గా లేదు. ఒకప్పుడు సివిల్ సొసైటీ ప్రశాంత్ భూషణ్ కానీ, శాంతి భూషణ్ కానీ, రాజనారాయణ వెనకట కూడా ఇంకా చాలా మంది సోషలిస్టులు ఇటువంటి వాటిని ప్రశ్నించేది. లాయర్లు, పేరు మోసిన సుప్రీంకోర్టు లాయర్లు కూడా దీన్ని ప్రశ్నించేది. అలాంటి ప్రశ్నించే వాళ్ళు తగ్గిపోయారు, లేదా అణచివేయబడ్డారు, లేదా నోరు మూయించబడ్డారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏది మాట్లాడితే అది ఒక వాయిస్ అయిపోయి ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయడం, ఓటర్లను భ్రమలలో దించడం అనేది, లేక వాళ్ళను భ్రమలతో పాటు ఇది ప్రలోభ పెట్టడం, ఇది ఇస్తాము అది ఇస్తామని చెప్పి ఆశ పెట్టి వాళ్ళ ఓట్లను దండుకున్న తర్వాత మిడిల్ క్లాస్ మీద భారం వేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విపరీతమైన అప్పుల పాలైపోయి వడ్డీలు కట్టలేక అటు సెంట్రల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ కట్టాలి, కమర్షియల్ బ్యాంక్స్ కు. కేసీఆర్ అయితే ఇష్టం వచ్చినట్టుగా కార్పొరేషన్లు పెట్టి అది ఇరిగేషన్ కోహా లోను, తర్వాత విద్యుత్ శక్తికి ఇంకో రుణము, ఇట్లా 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి అలా ప్రతి సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం. విద్య వైద్య రంగాలను సర్వనాశనం చేసిపోయారు. ఈ కోలుకునే పరిస్థితి లేదు. మరి బీహార్ కూడా అదే పరిస్థితి. ఇప్పటికే చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఆ ప్రజలు బతుకుతా ఉన్నారు. అటు హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ లేక చాలా లో లెవెల్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ లో బతికేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ అలవి కానీ పెట్టడం అనేది సాధ్యం కాదు. ఇది సివిల్ సొసైటీ ప్రశ్నించాలి. ఈవెన్ మోడీ గారు కూడా అదే దారిలో తిరుగుతా ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో కూడా, మొన్న కూడా మహారాష్ట్రలో ఇలాంటి హామీలు ఇచ్చి ఆయన గవర్నమెంట్ తెచ్చుకున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము కూడా ఇస్తామని చెప్పి వీళ్ళు అంటున్నారు. కాబట్టి ఇది చాలా, ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా అప్పుల పాలై ఉన్నాయి. మరి ఈ అప్పుల పాలైనటువంటి రాష్ట్రాలను, అప్పుల పాలైనటువంటి దేశాన్ని భవిష్యత్తులో ఏ ఇతర దేశాలకో, అమెరికాకో, లేకపోతే ఇతర ప్రపంచ దేశాలకు ఎక్కడైనా తాకట్టు పెట్టేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ప్రజలు దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి ఎట్లా ఇస్తారనేటువంటి ప్రశ్నించేటువంటి సివిల్ సొసైటీ మేధావులు కూడా దీన్ని చర్చించాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.